ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద సంచలనం నమోదైంది. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. రాజకీయాలకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు. రేపు 25వ తేదీన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. అసలు ఏ పార్టీలోనూ చేరడం లేదు అని క్లారిటీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు కుటుంబంతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఆయనకి చిరకాల స్నేహం ఉంది అంటూ విజయసాయిరెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. మరి ఈ సంచలనాత్మక నిర్ణయం వెనుక మతలబు ఏంటి? ఈ వివరాలు మరింతగా తెలుసుకోవడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ లైవ్లో ఉన్నారు. వెంకట్, పవన్ రాజకీయాల్లో ఒక సంచలనం బయటపడింది అనుకోవాలి. ఎందుకంటే వైసీపీలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా అంటే పార్టీకి రాజకీయాలను వదిలేస్తున్నట్టుగా ఒక ప్రకటన చేయడం జరిగింది. ట్వీట్లో దీనికి సంబంధించి వివరాలు మొత్తం కూడా క్లారిటీగా పెట్టారు. ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది, రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా పూర్తిగా స్పష్టం చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నారో తన ప్రణాళిక ఏంటనే విషయం కూడా క్లియర్ కట్గా చెప్పారు. ఏదంటే వైసీపీలో జగన్ తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి, అతను ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా సెన్సేషనల్గా మారింది. స్టేట్ ఏమో కానీ ముందు ఏపీ పట్ల వైసీపీ పార్టీలో ఈ పరిణామం మాత్రం ఒక సెన్సేషన్గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ స్థాయిలో అతను ఇంపాక్ట్ చూపించారు. జగన్ తర్వాత అతనే అన్నట్టుగా అనుకున్నారు. అటువంటి వ్యక్తి ఈవెన్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా అగ్రెసివ్గా చాలాసార్లు ఆయన కూటమి ప్రభుత్వం మాట్లాడడం కానీ విమర్శలు చేయడం కానీ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇటువంటి తరుణంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇంకా 4.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఉంది. అంటే వాళ్ళు మళ్ళీ వైసీపీ మళ్ళీ ఎలక్షన్స్కి గేరప్ అయి పోటీ చేయడానికి 4.5 సంవత్సరాల టైం ఉంది. ఈ గ్యాప్లోనే ఈ విధంగా సెన్సేషన్ నిర్ణయం తీసుకోవడం, రాజకీయాన్ని తప్పుకుంటున్నట్టుగా ఆయన ప్రకటించడం అనేది అందరిలోనూ ఒక ఆసక్తిని అయితే రేపుతుంది. ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎటువంటి పరిణామాలు ఆయన్ని ఈ విధంగా తీసుకుని రాజకీయాల నుంచి తప్పుకునేలా చేసే అనే అంశాలు మాత్రం చాలా ఆసక్తికరంగా మారాయి. ఒకసారి మనం ట్వీట్ ద్వారా ఆయన ఏం కోట్ చేశారు ఏంటంటే ఒకసారి మనం చూసినట్లయితే, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు, వేరే పదవులో, ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించో రాజీనామా చేయడం లేదని కూడా స్పష్టం చేశారు. జనరల్గా ఎవరైనా రాజీనామా చేస్తే నెక్స్ట్ వేరే స్టెప్ తీసుకుంటారు, వేరే పార్టీకి వెళ్తారు ఏదో అని అనుకుంటుంటారు. బట్ ఇక్కడ ఆ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఏ రాజకీయ పార్టీలో చేరను అని చాలా క్లియర్ కట్గా స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తనది పూర్తిగా వ్యక్తిగతం అంటున్నారు. ఎలాంటి ఒత్తిడి లేవు, ఎవరు ప్రభావితం చేయలేదు, ఎలాంటి ఒత్తిడి లేవు, ఎందుకంటే ఒత్తిళ్లు ప్రభావితం అంటే రీసెంట్ టైమ్స్లో మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ ఉన్నట్టు కొంతమంది వ్యక్తులు అఫ్కోర్స్ గతంలో వాళ్ళు తప్పులు చేశారని కేసులు నమోదవటం కానీ, జైలుకి వెళ్ళటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో మేబీ అలా అనుకుంటారేమని ఆ ఛాన్స్ లేకుండా ఎలాంటి ఒత్తిడి లేవు, ప్రభావితం లేదు అంటూ ఎవరు ప్రభావితం చేయలేదు. తన వ్యక్తిగత నిర్ణయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటారని ఆయన ట్వీట్లో మెన్షన్ చేశారు. ఎందుకంటే వైఎస్ కుటుంబంతో ఆయనకున్నటువంటి రిలేషన్ అందరికీ తెలిసిందే. చాలా క్లోజ్ అసోసియేట్గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అంతా క్లోజ్గా ఉన్న వ్యక్తి, అందుకని ఆ విషయం కూడా మెన్షన్ చేశారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడికి అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతి గారికి సదా కృతజ్ఞతని అని కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి చాలా ఆయన సన్నిహితంగా ఉంటారు. ఈవెన్ పార్టీ విషయాలతో పాటు కూడా కుటుంబ విషయాలు కూడా ఆయన షేర్ చేసుకుంటున్న పరిస్థితి, ఆ విషయం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. జగన్కి మంచి జరగాలని కోరుకుంటున్నాను, ఇదొక కీలకమైన ఆస్పెక్ట్గా మనం భావించాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ ఆయన కష్టకాలంలో ఉన్న విషయం తెలిసింది. ఎందుకంటే చాలా దారుణంగా 150 సీట్లు గెలిచినటువంటి వ్యక్తి 2024 వచ్చేసరికి 11 సీట్లు పడిపోయారు. ఎంత టిపికల్ సిచ్యువేషన్లో ఉన్నారో మనందరికీ తెలిసిందే. సో ఆ పాయింట్ని రైజ్ చేస్తూ జగన్ గారికి మంచి జరగాలి ముందు అనే పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశారనే పాయింట్ కూడా చెప్పడం జరిగింది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలో పనిచేశాను అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా రాష్ట్రానికి కానీ కేంద్రానికి మధ్య మొత్తం ఆయన కనుసన్నలోనే, ఆయన ఆధ్వర్యంలో, ఆయన చేతుల మీదుగానే జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే. అంత ప్రభావం చూపించారు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం, టీడీపీతో రాజకీయంగా విభేదించాను, కానీ చంద్రబాబు గారి కుటుంబంతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు అని చాలా క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది. ఇది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే టీడీపీతో అఫ్కోర్స్ ఆయన ఫస్ట్ నుంచి కూడా టీడీపీని వ్యతిరేకిస్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం పార్టీని సైద్ధాంతిక పరంగా వ్యతిరేకించని తప్పించి చంద్రబాబు కుటుంబంతో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవనే విషయాన్ని కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొక ఆసక్తికరమైన విషయం, పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది అంటూ ఒక పెద్ద విషయాన్ని మెన్షన్ చేశారు. జనరల్గా పవన్ కళ్యాణ్ ఎవరు
పర్టికులర్గా వెంకట్ ఇది చాలా షాకింగ్ స్టేట్మెంట్గా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ తోటి చిరకాల స్నేహం అంటే మరి ఇన్నాళ్ళు చేసినటువంటి హ్యూమిలియేషన్, దాదాపు 10 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అన్నటువంటి స్క్రిప్ట్లు ఇవన్నీ కూడా ఇచ్చింది విజయసాయి రెడ్డి గారే అంటారు. మరి అది ఎలా తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ ఇక్కడ మొత్తం ఆయన చేసిన ట్వీట్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చి ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా దీన్నే మనం భావించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందని అంటే గత 10 ఏళ్ళుగా ఆయన పార్టీ పెట్టిన నుంచి ఇప్పటి వరకు కూడా మేబీ విజయసాయి రెడ్డి గారు చాలా ఓపెన్గా విమర్శించడం కానీ, చాలా తిట్టడం కానీ, అంటే కొంచెం దుర్భాషలాడటం కానీ, విమర్శించడం కానీ చేసిన పరిస్థితి ఉండేది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ, జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ. అని ఆల్ ఆఫ్ ఎ సడన్ రాజీనామా చేసే సమయంలో ఆయనతో నాకు చిరకాల స్నేహం ఉంది అని అంటే మాత్రం చాలా నిజంగానే అందరినీ ఆశ్చర్యం గురి చేస్తుంది. ఇంత ర్యాపో ఎప్పుడుందో వాళ్ళకి, ఎందుకన్నారు ఈ మాట అంటే ఇండైరెక్ట్గా ఏదన్నా నెక్స్ట్ ఒకవేళ మనసు మార్చుకో నెక్స్ట్ ఏదన్నా అంటే మేబీ రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక 4-5 రోజుల పాటు కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏదైనా రీఎంట్రీకి అవకాశం ఉంటే మీరంటున్నటువంటి పాయింట్ తోటి ఏకీభవించినట్లయితే ఆయన చంద్రబాబు నాయుడు కుటుంబంతో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ తోటి చిరకాల స్నేహం అనేది ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఈ తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపు ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారంటే ఈ మూడు కలుపుకుంటే రాజకీయాల్లో ఉండను అని చెప్తూనే రేపొద్దున కూటమిలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవాలా? రైట్, ఆయన చేసిన ట్వీట్లో చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఖచ్చితంగా అటువంటి ఆస్పెక్ట్ కూడా ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేక ధన్యవాదాలు మోదీకి, అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఆయన ఒక కోట్ చేయడం జరిగింది. చంద్రబాబుతో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు చంద్రబాబు కుటుంబంతో అని అన్నారు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో కీలక వ్యక్తులు. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడంలో, ఎన్డీఏ గవర్నమెంట్ నిలబట్టడంలో చంద్రబాబు నాయుడు ఎంత కీలక పాత్ర వహించారు, ఏపీ నుంచి ఎంపీలు ఎంత ప్రాధాన్యత వహించారో అందరికీ తెలిసిందే. సో వీళ్ళ ముగ్గురిని కోట్ చేస్తూ చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో నాకు చాలా మంచి స్నేహం ఉందంటూ, చాలా చిరకాలంగా స్నేహంగా ఉన్నామంటూ ఆయన చెప్పడం జరిగింది. సో ఈ ఆస్పెక్ట్ కూడా ఖచ్చితంగా ఈ నలుగురు కూడా ఇండియాలో కీలకమైన వ్యక్తులు బాగా వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు కేంద్రంలో అమిత్ షా, మోదీ చాలా పెద్దవాళ్ళు ఉండొచ్చు. బట్ అది నిలబట్టడానికి వీళ్ళిద్దరు మాత్రం చాలా కీ పాయింట్ ప్లే చేశారు, పైవటల్ రోల్ ప్లే చేశారు. కాబట్టి చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. సో వీళ్ళ నలుగురిని కోట్ చేస్తూ ఆయన చెప్పాడంటే మేబీ అది కూడా అటు ఉండే అవకాశం ఉంటుంది. మేబీ ఆల్ ఆఫ్ ఎ సడన్ త్వరగా అంటే ఎట్ ది ఎర్లియస్ట్ జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా టైం తీసుకున్న తర్వాత జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నా భవిష్యత్తు వ్యవసాయం అంటూ కూడా ఇదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ భవిష్యత్తులో నేను వ్యవసాయం చేసుకుంటాననే మాట కూడా చెప్పడం జరిగింది. సో సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్తూ ఆ ట్వీట్ ఎండ్ చేయడం జరిగింది. సో విజయసాయి రెడ్డి చేసినటువంటి ఈ ట్వీట్ మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఒక సెన్సేషనల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో ఎంతో అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు. టీడీపీని, జనసేన కానీ ఎన్నోసార్లు దుర్భాషలో ఎంత బాగా చాలా పదునైన పదజాలంతో విమర్శించిన దాఖలా కూడా మనకు చూసాం. సో అటువంటి వ్యక్తి ఒక్కసారిగా రాజకీయం తప్పుకుంటూ వైసీపీ నుంచి అంటే వైసీపీ రాజీనామా చేయడం ఒక విషయం, అసలు రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నారని మెన్షన్ చేయడం అనేది కూడా చాలా లాస్ట్ టైం చూసాను దాదాపుగా. ఇన్ఫాక్ట్ ఈ విషయం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒక 1 వీక్ బ్యాక్ కూడా కూటమి ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది అంటూ చాలా ఘాటుగా ఆయన విమర్శించారు అన్నటువంటి ప్రెస్ మీట్ కూడా మనం చూడడం జరిగింది. బట్ ఆల్ ద సడన్ కేవలం వారం రోజుల్లోనే దట్టు ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే నారా లోకేష్ కావచ్చు దావోస్ పర్యటనలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన పర్యటనలు, ఆయన శాఖకు సంబంధించి పనుల్లో ఉంటే ఇంత సడన్గా విజయసాయి రెడ్డి, ఇప్పటిదాకా విమర్శించినటువంటి విజయసాయి రెడ్డి ఆల్ ద సడన్ నేను రాజీనామా చేస్తున్నాను అనడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రాజీనామా ప్రకటన అంటే ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు? నిజంగా మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సెప్ట్ ఫస్ట్ మంత్ మినహాయించి నెక్స్ట్ వైసీపీ నేతలు అందరూ కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ మీద విమర్శలు చేసిన పరిస్థితి చూస్తున్నా. పర్టికులర్గా విజయసాయి రెడ్డి ఎప్పటికప్పుడు అఫ్కోర్స్ ఆయన వ్యక్తిగత అంశాలు కొన్ని బయటకు వచ్చి కొంత వివాదానికి దారితీసినప్పుడు కూడా అతను కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో కానీ, లేదా దాని మీద విమర్శలు చేయడంలో కానీ ఎక్కడ తగ్గలేదు. తనదైన స్థాయిలో తనదైన పందాలో చంద్రబాబుని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ని కావచ్చు విమర్శిస్తూనే ఉన్నారు. అటువంటి వ్యక్తి ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ విధంగా 6 నెలల గ్యాప్లు, కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల గ్యాప్లోనే ఇది ఎంత ఒక చాలా కీ డెసిషన్ తీసుకోవడం అనేది కూడా ఎవరు నమ్మలేకపోతున్నారు. సో అఫ్కోర్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నేతలకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ పర్టికులర్గా వైసీపీలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఇది పెద్ద షాక్గానే భావించాల్సిన అవసరం ఉంది. అండ్ ఏ ఉద్దేశంతో, ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా, లేదంటే ఏ ఉద్దేశంతో ఆయన ఆ విధంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు? జగన్కి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా, అందులో పార్టీ చాలా కష్ట సమయంలో ఉన్నది, 11 సీట్లలో పరిమితమై ఉన్నవాళ్ళు కూడా ఉంటారో లేదో అనే పొజిషన్లో ఉంది. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలు చాలామంది జనసేనకు కావచ్చు, టీడీపీ కావచ్చు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో పార్టీ చాలా విపత్కర పరిస్థితులు ఉన్న సమయంలో రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి ఈ విధంగా రాజీనామాలు చేయడం, రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రకటించడం, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పవన్
రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తానికి విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ఈ సంచలనాత్మక ప్రకటన మరి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని ఏ విధంగా మలుపు తిప్పుతుంది, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎటువంటి చర్యలు ముందు ముందు ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవాల్సినటువంటి అంశం. మొత్తానికి అంటే విజయసాయి రెడ్డి యాక్చువల్లీ వాళ్ళ మనం తీసుకున్నటువంటి టాపిక్ ఆంధ్రప్రదేశ్కి దావోస్కి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి ఏంటి, మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముఖ్యంగా మాజీ ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ కావచ్చు, లేదు అంటే మాజీ పర్యాటక శాఖ మంత్రి రోజా, ఇద్దరూ కూడా అసలు పెట్టుబడులే తేలేదు, పెట్టుబడులు కూడా రావట్లేదు ఆంధ్రప్రదేశ్కి, కంపెనీ వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు అంటూ చాలా గట్టిగానే ఫైర్ అయ్యారు. అండ్ ఇక రోజా గారు అయితే ఒక ముందడుగు వేసి పోలీసులు ఐపీఎస్లందరి మీద కేసులు పెడుతూ ఉంటే పారిశ్రామికవేత్తలు ఎవరన్నా అసలు ఇక్కడికి వస్తారా అంటూ కూడా ఆవిడ మాట్లాడడం, దాంతో చాలా సంచలనం అయిపోతుంది వాళ్ళు అనుకుంటే. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళందరికీ ఎవరైతే నోరేసుకుని పడిపోయారో వీళ్ళందరికీ కూడా షాక్ ఇచ్చే విధంగా విజయసాయి రెడ్డి తన ప్రకటన విడుదల చేయడం, కేవలం కొద్ది క్షణాల ముందే ఆయన ఈ ప్రకటన చేయడం అనేది మాత్రం చాలా సంచలనాత్మకం అని చెప్పుకోవాలి. అయితే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ తోటి చిరకాల స్నేహం ఉంది. అలాంటి స్నేహం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని మరి ఆయనకి 3 పెళ్ళిళ్ళు అని ఇంకోటి అని చెప్పి విజయసాయి రెడ్డి విమర్శించడం, అంటే స్నేహితుడిని అలా కూడా విమర్శిస్తారంటే రాజకీయాల్లో ఇలాంటివన్నీ కామన్ ఏమో అన్నట్టుగా. అండ్ ఇక చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని, బంధుత్వం ఉంది కదా, తారకరత్న భార్య విజయసాయి రెడ్డి గారికి బంధువు, సో ఆ రకంగా వాళ్ళిద్దరికీ బంధుత్వం ఉంది. సో ఆ లెవెల్లో తీసుకున్నప్పటికీ కూడా పర్వాలేదు, గతంలో చూసాం కాబట్టి అప్పుడు. బట్ రాజకీయంగా చాలా విభేదం ఉంది అనేది, ఆ విభేదం ఎలాంటి విభేదం అంటే ఇంక చెప్పడానికి భాష సరిపోదు, అటువంటి భాషలో మనం మాట్లాడడానికి కూడా లేదు. అటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విజయసాయి రెడ్డి మరి ఇప్పుడు కూటమిని పొగడ్డం అంటే ఇన్ ద సెన్స్ ఈ మాటలంటే పొగడ్డమే వాళ్ళని. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు, తమ కుమార్తె గ్రాడ్యుయేషన్ సెరమనీకి ఆయన అక్కడికి వెళ్ళడం. ఈ సమయంలో మరి ఆయనకి చెప్పారా లేదా తెలియనటువంటి పరిస్థితి. ఆయన మొత్తానికి గుడ్ బై చెప్పేశారు. అంటే దీన్ని ఏమనుకోవాలి? ఇవాళ దావోస్ నుంచి మొత్తం ఆయన అటెన్షన్ గ్రాప్ చేశారు విజయసాయి రెడ్డి గారు. సో మన గెస్టులతో కూడా దీని మీద ఇవాళ డిస్కషన్ మనం చేయాల్సినటువంటిది. సో మనతోటి అందుబాటులో ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి, అలాగే దావోస్కి సంబంధించి కూడా కాస్త మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నుంచి బాలగురుస్వామి గారు, అలాగే గజేంద్ర గారు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి, సిఏ నేతి మహేశ్వరరావు గారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గజేంద్ర గారు, ఏంటి షాక్ ఏంటి అసలు? విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని వీడడం ఏంటి, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నప్పుడు మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా? అంటే పార్టీ వాళ్ళకి చెప్తారు కదా ముందు, నేను వెళ్తున్నాను ఇక రాజకీయాల్లో ఉండను అని, అలాంటిది ఏమైనా చెప్పారా మీకు? ఇన్ ద సెన్స్ మీ పార్టీ వాళ్ళకి ముందే దీని గురించి ఏమైనా తెలుసా? గజేంద్ర చెప్పండి. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ, అదేవిధంగా ప్యానల్ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు విజయసాయి రెడ్డి గారు రాజీనామా అనే అంశం యావత్ రాష్ట్రంలోనూ పాటు పార్టీలో ఉన్నటువంటి మాకు కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఎందుకంటే జగన్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్, మా పార్టీలో ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి ఆ విధంగా ప్రకటన చేయగానే మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. మరి ఆయన ఎందుకు చేశారు, ఎటువంటి పరిస్థితులు ఉందని క్లియర్ గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం, దాని గురించి మనం మాట్లాడుకోవడం. ఎందుకంటే ఆయన ఎక్కడైనా క్వశ్చన్ మార్కులు పెట్టుంటే మనం నెక్స్ట్ ఏందని మాట్లాడుకునేది బాగుంటుంది. డెఫినెట్ గా. అంటే మీరు అనడంలో తప్పులేదు గజేంద్ర గారు, మీరు ఆ మాట అనడం తప్పులేదు, మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. కానీ నిజంగానే ఇప్పుడు ఆయన చేసినటువంటి ట్వీట్ చూస్తే కొన్ని క్వశ్చన్ మార్క్సే కనిపిస్తున్నాయి రాష్ట్రానికి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల నుంచి ఆయన వెళ్ళిపోతున్నారు, బాగానే ఉంది, బట్ రాజకీయాల్లో ఉన్నంతసేపు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవి కొన్ని పాయింట్లు క్వశ్చన్ మార్క్ కింద కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ నేను అనేది ఎవరైనా సరే ఇప్పుడు రాజకీయాల నుంచి, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన మీ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అలాగే ఆళ్ల నాని గారు ఉన్నారు, ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. మోపిదేవి గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, పార్టీ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళకంటే ఒక లక్ష్యం ఉంది, రాజకీయంగా ముందుకు వెళ్ళాలనో ఇంకోటో అని చెప్పి పార్టీ వాళ్ళకి చెప్పేసి మేము ఇలా వెళ్తున్నాం అని చెప్పి బయటకు వచ్చారు. అది మీకు కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి గారికి సంబంధించి ఆయన జస్ట్ ఒక ట్వీట్ తోటి, ఎందుకంటే వారం రోజుల నుంచి సైలెంట్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు
ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ విమర్శ చేస్తోంది, దావోస్లో పెట్టుబడులు రాలేదు అని చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అందరినీ షాక్కి గురి చేస్తూ ఈ ట్వీట్ వేయడం, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అనడం, అంటే పార్టీలోనే ముందుగా ఎవరికైనా చెప్పారా అసలు ఇటువంటి రోజు వస్తుంది, లేదు ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా అసలు? లేదు, ఇలాంటి పరిస్థితి మా పార్టీలో వస్తుందని మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. బహుశా విజయసాయి రెడ్డి కూడా అనుకోకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత విషయాల్ని మనం కూడా గౌరవించాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ అతను నేను వ్యవసాయం చేసుకుంటాను అవును అని మనకి చుట్టు ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి దాన్ని గౌరవిద్దాం. తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆ భగవంతుడికి తెలియాలి. ఆయన రాజకీయాలు ఎందుకంటే మీరు కొన్ని అతనే విజయసాయి రెడ్డి కొన్ని అంశాలు పెట్టారు. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వచ్చినటువంటి చూస్తున్నాం. అంటే వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది, రాజకీయాలకి ముగింపు అనేదే నిజంగా టైటిల్ పెట్టుకోవాల్సి వస్తుంది మీకు. సారీ గజేంద్ర గారు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ఆయన కూడా ప్రకటన చేశారు. ఏం జరుగుతోంది మహేశ్వరరావు గారు, ఏందనుకోవాలి ఇది? ఒక మాట గజేంద్ర గారు ప్లీజ్ చెప్పండి. ఈరోజు గతంలో టీడీపీ 23 సీట్లకు వస్తే ఆ పార్టీ అయిపోయింది, కేల్ కథం అనుకున్నాం అందరూ కూడా. ఓకే, మళ్ళీ ఊవెత్తున ఎగసబడింది టీడీపీ, మళ్ళీ 164 సీట్లకు వచ్చింది. ఇవాళ మా పరిస్థితి కూడా ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోయినా సరే ఓట్లేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు, కొత్తగా పుట్టుకొచ్చేటువంటి లీడర్లు ఉన్నారు. కాబట్టి పార్టీ ఎక్కడికి లేదా పార్టీకి ఎటువంటి నష్టం జరగదు. కాస్త కోసం నష్టం జరగవచ్చు కానీ పూర్తిగా నష్టం కలిగిపోయి పార్టీ అంతరించిపోయేటువంటి పరిస్థితి అయితే ఉండదు. కార్యకర్తల బలం ఉంది, కార్యకర్తల నుంచే లీడర్ తయారైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కార్యకర్తల నుంచి ఎవరైతే లీడర్ తయారైనారో వాళ్ళే పెద్ద పెద్ద లీడర్లుగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అయిపోయింది అంతం అనుకుంటే అది మూర్ఖత్వం. కాబట్టి ఒక సామెత ఉంటుంది, రాజకీయాల శాశ్వతమైన మిత్రులు కానీ శాశ్వతమైన శత్రువులు కానీ ఉంటారు అంటారు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు. ఆ విధంగా ఇవాళ అవకాశాన్ని బట్టో లేకపోతే వాళ్ళ పరిస్థితుల బట్టో వాళ్ళకి ఎటువంటి నష్టం జరుగుతుందో లాభం జరుగుతుందో వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినటువంటి లేదు మాలాంటి వాళ్ళ కార్యకర్తలు మాలాంటి వాళ్ళ నాయకులు ముందుకు వచ్చి మేము ఎదగడానికి లేదా మేము పార్టీ నిలబెట్టడానికి మాలాంటి వాళ్ళు సాయశక్తి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీంట్లో ఎటువంటి అపోహలు కానీ అవసరం లేదని మేము తెలియజేస్తున్నాం. ఎస్ నిజంగా అంటే ఇక్కడ మేము వ్యక్తిగతంగానో లేదంటే పార్టీ పరంగా ఏదో విమర్శించాలన్న మాట అయితే డెఫినెట్ గా కాదు గజేంద్ర గారు. ఎందుకంటే ఈవెన్ మీడియా పరంగా మాకు కూడా షాక్ గానే ఉంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు కావచ్చు, మీరు అడిగిన ప్రశ్న ఎస్ విజయసాయి రెడ్డి గారు కావచ్చు. ఇప్పుడు ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు ఎంపీ, రాజ్యసభ ఎంపీ, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కావాల్సిన వ్యక్తి. ఇంకా మాట్లాడితే వైఎస్ఆర్సీపీలో నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే నంబర్ 2 విజయసాయి రెడ్డి, నంబర్ 3 అయోధ్య రెడ్డి గారు. అలాంటి ఇద్దరు ఒకే రోజు రాజీనామా ప్రకటన చేయడం అనేది నిజంగా మాకు కూడా షాక్గానే ఉంది. ఏం జరుగుతుంది వైసీపీలో? అఫ్కోర్స్ మీరు చెప్పారు ఎంతమంది ఉన్నా లేకపోయినా పార్టీ అయితే ముందుకు వెళ్తుంది అని చెప్పి డెఫినెట్గా మీ స్పిరిట్కి నేను నిజంగా అభినందిస్తున్నా. మహేశ్వరరావు గారు, ఏంటి ఈ కుదుపేంటి సడన్ గా ఈ పెద్ద ఈ విషయాలు ఏంటి? ఇది నాకు ఎన్నికల ముందే తెలుసు. వీళ్ళందరూ కూడా ఎన్నికల ముందే టీడీపీ నాయకత్వంతో వీళ్ళు ఒప్పందం చేసుకొని ఎన్నికలకి వీళ్ళు డబ్బులు ఇచ్చారనేది నాకు ఎన్నికల ముందే తెలిసేది జనరల్గా. ఎందుకంటే ప్రభుత్వం మారబోతా ఉంది, 2 పార్టీలు కూడా విపరీతమైన కక్షా వాతావరణం, ముఠా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే. సో వైఎస్ఆర్సీపీ ఉంటే సో అక్కడున్న పారిశ్రామికవేత్తల్ని, టీడీపీ ఉంటే ఇక్కడున్న పారిశ్రామికవేత్తల్ని, వైఎస్ఆర్సీపీ ఉంటే ఒక గ్రూప్ ఆఫ్ ఐఏఎస్, ఒక గ్రూప్ ఆఫ్ ఐపీఎస్లు, టీడీపీ ఉంటే ఒక గ్రూప్ ఆఫ్ ఐఏఎస్, ఒక గ్రూప్ ఆఫ్ ఐపీఎస్లు, మొత్తం వ్యవస్థని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ని. ఇదే మా అందరికి కూడా భయపెట్టే అంశం. ఇదే రాష్ట్రంలో మేము గత 5 ఏళ్ల నుంచి కూడా మాట్లాడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ వాతావరణం ఉంటే ఇంకా పెట్టుబడులు రాకపోగా అడుక్కునే స్థితికి వెళ్తా ఉంది అని చెప్పదలుచుకున్నాం. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు పెట్టిన దాంట్లో ట్వీట్లో సో నేను వ్యవసాయం చేసుకుంటానని మాట్లాడారు. ఎందుకంటే సంతోషం, ఒక రైతు బిడ్డగా విజయసాయి రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే గత ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో అప్పటి సో ఆయన కూడా సో ఇలాంటి రాజకీయ నాయకుల కాడ ఉండే కంటే ఊరికెళ్ళి వ్యవసాయం చేసుకోవడం మంచిదని
పోతన గారి మాటలు మాట్లాడిన పరిస్థితి. అంటే ఇవి రెండు పరిస్థితులు ఉమ్, ఒకసారి మనం కానీ అర్థం చేసుకుంటే అర్థమవుతా ఉంది. ఒక ముఠా సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. ఈ ముఠా సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామికవేత్తలు మనోళ్ళే భయపడే పరిస్థితి, మనోళ్ళే ఇలాంటి వాతావరణం ఉందంటే బయట వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడే చర్చ పెట్టాలనుకుంది కూడా దోవాసులు వెళ్ళి తిరుగుతున్నాం, ఆడ రోడ్ల మీద చాలా కష్టపడుతున్నాం అంటే మేమందరం చెప్తా ఉన్నాం. ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక వాతావరణం మనకు రావాలి. ఇక్కడ రాజకీయ విభేదాలు విభేదాల పరంగా విభేదించండి, ఉమ్, సో విధానాల పరంగా విభేదించండి. సో అట్ ది సేమ్ టైం పారిశ్రామికవేత్తల జోలికి వెళ్ళొద్దు, కరెక్ట్. లేదా వ్యవస్థలను సక్రమంగా పనిచేయనియండి. సో ఇవన్నీ కూడా చెప్తేనే, ఇవన్నీ చేస్తేనే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఈ పరంపర వీళ్ళిద్దరిని చూస్తే వీళ్ళిద్దరు కూడా రాజకీయాలకు దూరం అవడానికి కారణం వీళ్ళకున్న వ్యాపారాలు, ఆ వ్యాపారం మీద వీళ్ళు చేస్తున్న దాడి చెప్పాలంటే. ఎనివే ప్రతి వ్యాపారస్తుడు ఏదో టైంలో ఎక్కడో దిక్క దొరికే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సో కరప్టెడ్ సిస్టంలో నిన్న రాంగోపాల్ వర్మ అన్నాడు, ఒక సిండికేట్ నడుస్తూ ఉంది. సిండికేట్, ఉమ్, ఈ సిండికేట్ లో అధికార పక్షం, ప్రతిపక్షం, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జ్యుడిషియల్ వ్యవస్థ, మీడియా, మేధావులు ఈ సిండికేట్ నడిపిస్తున్న ఈ దాంట్లో ఏ వ్యాపారస్తుడు కూడా ఆ సిండికేట్లో భాగమవుతాడు. ఆ వ్యాపారస్తుడికి ఎంతో కొంత లొసుగులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో పార్టీలకు రాజకీయాలతో కనెక్ట్ అయ్యి ఏదో పార్టీలో ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి. కాబట్టి సో వీళ్ళు తెలివిగా రాజకీయాల నుంచి తప్పుకొని, సో నా లెక్క అయితే బేరం కుదిరించుకొని ఉమ్, మొత్తం సెటిల్ చేసేసుకొని అవుట్ రైట్గా సేఫ్ జోన్కి వెళ్ళారనేది నేను చెప్పదలుచుకుని. ఇదంతా రాష్ట్రానికి ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ వాళ్ళిద్దరైతే సేఫ్ జోన్కి వెళ్ళారు. ఇల్లే కాదు, సో ఇంకా చాలామంది వైసీపీలో వెళ్తారు. ఇదే మళ్ళీ రేపు వైసీపీ గవర్నమెంట్కి వస్తే టీడీపీ వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితి ఉంటుంది. మన గత గవర్నమెంట్లో చూసాం. సో ఈనాడు మీద కానీ చాలా సంస్థల మీద కూడా ఆ రోజు ఈవెన్ చెప్పాలంటే గల్లా జయదేవ్ కూడా రాజీనామా చేశాడు. ఆయన ఎందుకు చేశాడు? అవును, గల్లా జయదేవ్ గారు ఆయన యాక్చువల్గా సో పెద్ద సంస్థ, వ్యాపారం చేసే అతనే నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడంటే థింక్ చేయండి. అంటే రియల్ ఆంధ్రప్రదేశ్ ఇది ఒక షేమ్. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా వీళ్ళ ఆఫీసులు హైదరాబాద్ పెట్టుకొని, వీళ్ళ కార్పొరేట్ ప్రయోజనాలను హైదరాబాద్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఒక ముఠా సంస్కృతిని నడిపిస్తున్నారు. రెండు కుటుంబాలే, రెండు పార్టీలు కూడా అన్నాయి. ఎందుకంటే రెండు కుటుంబాలు. సో నేను ఇప్పటికే చెప్తా ఉన్నా, హెరిటేజ్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాను, అలాగే భారతీయ సిమెంట్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాను, ఇక్కడ వ్యాపారం చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ నొప్పి, పెయిన్ అంతా కూడా. సో ఇక్కడ విధానపరంగా ఏదైనా ఆ కంపెనీల్లో వాళ్ళకి ఏదైనా ఉంటే వెళ్ళండి, దాన్ని చేయండి. కానీ పారిశ్రామికవేత్తల జోలికి పదే వెళ్తా ఉంటే కంపెనీలు వచ్చే పరిస్థితి ఉండదు. ఇంకా మనం చూస్తే మొన్న అదానీ ఇండియాలో ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్ తాలూకా బ్రైబ్ ఇచ్చి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు, అది 1,00,000 కోట్ల తాలూకా అంటే అదాని మీద చర్యలు తీసుకునే పరిస్థితి. ఇదే చెప్పేది వ్యవస్థ ఉన్నోడికి ఒకలా పనిచేస్తూ ఉంది, లేనోళ్ళకి ఒకలా పనిచేస్తూ ఉంది. బలవంతులు ఇప్పుడు ఒకప్పుడు విజయసాయిరెడ్డి బలవంతుడు అనుకున్న అతను అదానీయులతో పోలిస్తే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు బలహీనుడు. ఎందుకంటే ప్రభుత్వం మారంగానే బలహీనుడు అయ్యే పరిస్థితి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్లో ఒక వాతావరణం. ఎవరన్నా యుఎస్ నుంచి పెట్టుబడి పెట్టాలన్నా, ఎక్కడి నుంచి అన్నా పెట్టుబడి పెట్టాలన్నా వాళ్ళు చూసేది ఇక్కడ విధానాలు కంటిన్యూ అవుతాయా లేదా. ఈ కక్షాపూరిత వాతావరణంలో మనం పెట్టుబడులు పెడితే మన బతికేమవుతుంది. సపోజ్ ఎన్ఆర్ఐలు ఉన్నారు, వాళ్ళల్లో ఎవరన్నా కమ్మ ఉండొచ్చు, లేదా వాళ్ళల్లో ఎవరన్నా రెడ్లు ఉండొచ్చు. వీళ్ళని ఒక వ్యాపారస్తులుగానే చూడండి. నేను అనేది అంజిరెడ్డి గారు గానే చూడండి. అంజిరెడ్డి పక్కన తోక ఉంది కాబట్టి ఆయన రెడ్డి కాదు. అలాగే సో దివి స్లాబ్ వాళ్ళు మురళి వాళ్ళన దివి స్లాబ్ తాలూకు వర్కౌట్ చేసిన వాళ్ళుగానే చూడండి. వాళ్ళ పక్కన ఒక కులం ఉంది కాబట్టి అది ఇలా రాష్ట్రంలో ఈ జాతి కోసం పనిచేసిన పారిశ్రామికవేత్తలని వాళ్ళని ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు విధానపరంగా వెళ్ళటం అనేది జరగట్లేదు. కాబట్టి సో విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోవడం, ఇంకా చెప్పాలంటే ఈ సిండికేట్ దెబ్బకి రాష్ట్రం నుంచి మిగతా అన్ని కూడా పారిపోయే పరిస్థితులు. నిన్నే ఒక వీడియో చూశాను. సో అతను సమరసింహారెడ్డిలో విలన్ జయప్రకాష్ రెడ్డి గారు, మా నాన్న అప్పుడు పోలీసు ఉద్యోగంలో జారముంటే నేను జారలేదు, లేదా మా నాన్నే వద్దన్నాడు, లేదా ఇన్కమ్ ట్యాక్స్లో జారముంటే నేనే వద్దన్నాను. ఎందుకంటే ఈ అన్ని డిపార్ట్మెంట్లు ఇవన్నీ వ్యవస్థలు కూడా రాజకీయ ఒత్తిళ్లతో తలొగ్గి సో మనసు చంపుకొని పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందన్న దాని విధంగా ఆయన
చేస్తే ఆ వీడియో చూస్తే ఎందుకని ఇవాళ గుర్తొచ్చింది. ఈరోజు అన్ని వ్యవస్థలు కూడా ఈ సిండికేట్ దెబ్బకి ఈవెన్ రామ్ గోపాల్ వర్మ కూడా, సో నిన్న చూసి అతను మాట్లాడే విధానం కూడా, అతను మాఫియా డాన్లతోటి డిస్కస్ చేసినాడు. ఢిల్లీ చెప్పాలంటే దావూద్ ఇబ్రహీం రోజు ఆ రోజు భయపడలేదు. దావూద్ ఇబ్రహీం మీద డి కంపెనీ సినిమా తీశాడు, సత్య సినిమా తీశాడు. సో ఆ రోజు వాళ్ళు ఎవరు రాంది ఇంకా ఆంధ్రప్రదేశ్ సిండికేట్ తప్పుడు భయపడే పరిస్థితి అంటే మీకు ఇది అర్థం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ని సిండికేట్ పరిపాలిస్తా ఉంది. ఈ సిండికేట్ వార్ జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ సిండికేట్ వార్కి ఫుల్ స్టాప్ పడితేనే ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం మనుగడ జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఉండకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. సో ఒక ఇష్యూ లాగొట్టడం మనం బయట చూసాం. ఈయనే కాదు, నా లెక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటిస్తాడనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆయనకి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి, ఆయనకి మైండ్స్ ఉన్నాయి. సో ఏమీ లేదు, సో బేరం గురించి చేసుకుంటూ మొత్తం కూడా సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదంతా కాకినాడ పోర్టు ఎక్కడైతే వీళ్ళు మొదలు పెట్టడం, దాని తాలూకు ఇష్యూని సెటిల్ చేసుకోవడం, దాని తాలూకు అన్ని కూడా అయిపోయిందని పరంపర అనుకోవాలి. ఇది ఎలక్షన్ ముందే నాకు తెలిసిన సమాచారం. వీళ్ళందరూ కూడా ఎలక్షన్లో కాంప్రమైజ్ అయిపోయి చెప్పాలంటే కొంతమంది చెప్పడం, అసలు వీళ్ళు పార్టీ ఫండ్ కూడా ఇచ్చారనే విధంగా, అంటే రేపు ఎలక్షన్ వస్తే నా జోలికి రావద్దన్నట్టు వెళ్ళే పరిస్థితి. అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో భయపెట్టే వాతావరణం. సో ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సింది, ఈ వాతావరణం నుంచి మన రాష్ట్రం బయటకు వచ్చి రాజకీయాల విధానాల పరంగా గొడవలు పడండి, లేదా విమర్శించుకోండి, పాలసీస్ విమర్శించుకోండి, మీరు చేసిన గొప్పలు చెప్పుకోండి, వాళ్ళు చేసిన గొప్పలు చెప్పుకోండి. కానీ ఇలా ఒక సిండికేట్ తరహా రాజకీయాలు, పారిశ్రామికవేత్తల జోలికి వెళ్ళడం, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా రాష్ట్రానికి మంచిది కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైసీపీకి రాజీనామా ప్రకటించేశారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఉన్నటువంటి ఆయన వచ్చే వారమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా అని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే ఒకే రోజు ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఖాళీ అయ్యింది అని విమర్శ కూడా వస్తుంది. విజయసాయిరెడ్డి కావచ్చు, అయోధ్య రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా రాజీనామా చేశారు. ఇది వరుస దెబ్బలనే చెప్పుకోవాలి. మరి ఎందుకు ఇవి జరుగుతున్నాయి, ఏంటి అసలు పరిస్థితి తెలియనటువంటి సిచ్యువేషన్. వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రమే కాదు, ఎంటైర్ మీడియా హౌసెస్ కూడా షాక్లోనే ఉన్నాయి. చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఒక చాలా పెద్ద కుదుపుగానే చెప్పాలి ఇది. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నారు. ఆయన అక్కడ ఉన్న సమయంలో అయోధ్య రామిరెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు రాజీనామా చేయడం, అది కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలో ఇద్దరి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటన రావడం అంటే చాలా షాకింగ్గానే ఉంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్. పవన్, నిజంగానే వైసీపీకి షాక్ మీద షాక్ తగిలినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పెద్ద వైసీపీలో నెంబర్ 2 ఉన్నట్టు విజయసాయిరెడ్డికి వచ్చేటప్పుడు మనం చూసి ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ట్వీట్ చేశారు. అది ఎంత సెన్సేషన్ అయిందో మనం ఇప్పటిదాకా మనం అప్డేట్ ఇస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇది 10 నిమిషాలు, ఆయన ప్రకటించిన 10 నిమిషాల్లోనే మళ్ళా వైసీపీలో ఎంపీగా ఉన్నట్టు, రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ఓ ప్రకటన చేయడం జరిగింది. వచ్చే వారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఆయన ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన అయోధ్య రామిరెడ్డి చాలా ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి, పార్టీకి పెన్నుదండగా ఉన్నటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి కూడా పార్టీకి రాజీనామా చేశాడు అనేది మాత్రం కొంత ఎలాంటి వైసీపీ ఒక వైసీపీలో ఉన్నటువంటి పార్టీకి అక్కడ మనోధైర్యం దెబ్బతీసేలా ఉందేమో అన్న అనుమానం అయితే ఖచ్చితంగా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే నెంబర్ 2 గా ఉన్నట్టు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఇప్పటికే డైలమాలో ఒక షాక్ లో ఉన్నారు. అది కూడా పార్టీ అధినేత వైఎస్ జగన్ లండన్ లో ఉన్న సమయంలో ఈ 2 పరిణామాలు జరగడం అనేది కూడా ఒకంత వైసీపీలో ఆందోళన పరిస్థితి కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ పార్టీ, ఒకళ్ళు ఎకనామికల్ గా స్ట్రాంగ్ అయితే ఒకటి పార్టీ వ్యవహారాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, బట్ ఆర్థికంగా బలమైన వ్యక్తి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. సో వీళ్ళిద్దరు కూడా పార్టీ పెట్టడం అనేది మాత్రం నిజంగా ఒక పెద్ద జలక్ లాంటి మనం భావించాల్సిన అవసరం ఉంటుంది వైసీపీ. బట్ రీజన్స్ బెస్ట్ టు దెమ్సెల్ఫ్ గా ఉన్న ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అఫ్కోర్స్ ఈయన విజయసాయిరెడ్డి ఆల్రెడీ ట్వీట్ ద్వారా రీజన్స్ అన్ని చెప్పుకుంటూ వచ్చారు, ఎందుకు చేయాల్సి వస్తుంది ఏంటనేది. మళ్ళీ అయోధ్య రామిరెడ్డి మాత్రం కేవలం రాజ్యసభ సభ్యత్వానికి వచ్చేవారు రాజీనామా చేస్తున్నాడు. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజకీయ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటన చేశారు. బట్ రీజన్స్ పెద్దగా అయితే అయోధ్య రామిరెడ్డి ప్రకటించలేదు. మేబీ ఆ రోజు రాజీనామా తర్వాత మరి ఏమన్నా ఆయన ప్రకటిస్తారేమో.
పవన్. బట్ ఇప్పటికైతే తెలియలేదు అంటే విజయసాయి రెడ్డి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఇప్పుడు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు, నాకు ఎవరితో గొడవలు లేవన్నారు, వ్యవసాయం చేసుకుంటున్నా అన్నారు. ఆయన రాజీనామాకు కూడా మెయిన్ అసలు కారణం ఏంటి, బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అనేది అక్కడ తెలియలేదు. ఇక్కడ చూస్తే అన్ని రకాలుగా కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆయన ప్రకటన కూడా చాలా షాకింగ్గా ఉంది. ఏం జరుగుతోంది వైసీపీలో అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది. ఖచ్చితంగా మీరున్న పాయింట్ 100% వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నిజంగానే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ 2 ప్రకటనల తర్వాత ఖచ్చితంగా వైసీపీలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నేత కూడా ఒక డైలమాలో, ఒక సందిగ్ధంలో పడ్డారు అంటే అది అత్యుతి కాదని చెప్పాలి. ఎందుకంటే అటువంటి పరిణామాలు ఈ 2 కూడా. విజయసాయి రెడ్డి ఎంత స్ట్రాంగ్ పిల్లరో పార్టీకి మనందరూ తెలిసిందే. వైసీపీని జగన్ కి ఆల్మోస్ట్ అంత చాలా క్లోజ్ అసోసియేట్, ఆయన పార్టీ వరాలు దగ్గర చూస్తూ ఉంటారు. ఈవెన్ ఆయన డెసిషన్ తీసుకున్నారంటే ఈవెన్ జగన్ కూడా యాక్సెప్ట్ చేస్తారు అనే అంత బ్రిలియంట్ వ్యక్తి. పార్టీ టిపికల్ సిచ్యువేషన్, చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఒకసారిగా తప్పుకోవటం, అది కూడా ప్రభుత్వం అంటే అధికారం పడిపోయిన అధికారం కోల్పోయిన 6 నెలల్లోనే ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడం అనేది ఒక షాక్. అయితే అయోధ్య రామిరెడ్డి అనే గురించి మనకు చాలా పెద్ద పారిశ్రామికవేత్త, పార్టీకి వెన్నుదన్నుగా ఇచ్చారు, చాలా ఎకనామికల్ బ్యాకప్ ఇచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి కూడా ఈ రోజు రాజకీయాల నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించడం అనేది నిజంగానే ఆ పార్టీలో ఉన్న శ్రేణులు మొత్తానికి కూడా ఒక పెద్ద షాక్ గానే భావించాల్సిన అవసరం ఉంటుంది. బట్ రీజన్స్ మాత్రం అయోధ్య రామిరెడ్డి ఇప్పటివరకైతే ప్రకటించలేదు. మేబీ రాజ్యసభ సభ్యత్వం నీకు రాజీనామా చేసిన తర్వాత ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా అనేది అనిపిస్తుంది పవన్. రైట్, థ్యాంక్ యూ వెంకట్. సో బాలగురుస్వామి గారు, ఏంటి ఏదో మ్యాజిక్ ఏదైనా చేస్తున్నారా, ఏమైనా బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏమైనా చేయిస్తున్నారా ఏంటి? కూటమి పెద్దలందరూ కలిసి వైసీపీ మీద ఒకే రోజు ఇద్దరు, అంతకుముందేమో మోపిదేవి గారిని తీసుకున్నారు, మీ దగ్గరకు వచ్చారు, ఆయన బాలినేని వచ్చారు, గుమ్మనూరు జయరాం కూడా వచ్చాడు, కొలుసు పార్థసారథి గారు వైసీపీ నుంచి అక్కడ అసంతృప్త నేతలో ఇంకోటి మొత్తానికి మీ వచ్చారు, గెలిచారు, మీ దగ్గర అయ్యింది. ఇక్కడ చూస్తే వాళ్ళిద్దరు ఏం చేశారండి, అయోధ్య రామిరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఏం చేశారు మీకు? ఇప్పుడు వాళ్ళ రాజీనామాలు ఇవాళ జరిగిపోయాయి. థ్యాంక్ యూ పవన్ గారు. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి అందరికి కూడా శుభ సాయంత్రం, అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొంతమంది ఎలక్షన్కు ముందు వచ్చిన వైసీపీ నాయకులు వాళ్ళు గడిచిన 5 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పరిపాలనా విధానం ఎలా ఉంది, ఎలా చేశారు, ఈ పార్టీ మునిగిపోయే నావా అని చెప్పి అర్థం చేసుకొని ముందే వచ్చి ఏదో ఒక దారిలో వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి టికెట్లు ఇప్పించుకొని గెలవడం జరిగింది. అండర్లైన్ చేసుకోండి, వైసీపీ పార్టీ అనేది మునిగిపోయే నావ అని చెప్పి ముందుగానే గ్రహించిన వాళ్ళు. తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ తద్వారా జరిగిన పరిణామ క్రమాలన్నీ కానీ మనం చూసామనంటే వాళ్ళు అక్కడ ఇమడలేము. అక్కడ ఎందుకనంటే అది ఒక రాజకీయ పార్టీ కాదు సార్. వైఎస్ఆర్సీపీ అనేది ఒక రాజకీయ పార్టీ కానే కాదు. అది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాంటిది. అది ఆడ వ్యవహార శైలి కావచ్చు, నాయకుడు కావచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళ నేచర్ కావచ్చు, మీరు ఫస్ట్ నుంచి చూడండి. వైసీపీ అనేది రాజకీయ పార్టీ కాదు, రాజకీయ నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఎందుకనంటే టైం బాగుండి తెలుగు రాష్ట్రాలు ఇడిపోవడం వల్ల ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళ అందరూ కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎస్పెషల్లీ కాంగ్రెస్ వాళ్ళు తలుపులు మూసేసి రాష్ట్రాన్ని విడగొట్టారు అనే కక్ష ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో బాగా నిలబడిపోయింది. అందుకని చెప్పి, ఎందుకనంటే కాంగ్రెస్ ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ద్వేషించారు. ఎందుకనంటే హైదరాబాద్ ఉన్న తెలంగాణని వాళ్ళకిచ్చేసి ఒట్టి చేతులతో ఆంధ్రాని డివైడ్ చేశారు. కాబట్టి ఈడ కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయిన దశలోకి వచ్చేసింది. అటువంటి టైంలో రాజశేఖర రెడ్డి కొడుకుగా ఇతను పార్టీ పెట్టుకొని వచ్చి ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఆప్షన్ లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు కానీ ప్రజారాజ్యం కానీ కాంగ్రెస్ లో విలీనం కాకుండా ఉంటే ఆ రోజు ప్రజారాజ్యం నిలబడి ఉండేది. వీళ్ళకి తెలుగుదేశానికి ఆపోజిట్ గా రాజకీయాలు చేసి ఆపోజిట్ గా ఉన్న వ్యక్తులు అందరికీ కూడా వీళ్ళకి ఎక్కడా కూడా షెల్టర్ లేదు. అందువల్ల ఎందుకనంటే కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ వైసీపీలోకి పోతే మనం అక్కడ నిలబడగలమని చెప్పేసి అందరూ కాంగ్రెస్ కున్న క్యాడర్ కావచ్చు, బేస్ కావచ్చు, నాయకులు కావచ్చు, మొత్తం కూడా వైసీపీకి అడాప్ట్ అవడం జరిగింది. దానిలో భాగంగా ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అందరికి
తలలు నిమిరి ముద్దులు పెట్టి మాయ చేశాడు కాబట్టి ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ ఏదో సించి ఆరేస్తాడని చెప్పేసి ఒక్క ఛాన్స్ అని ఇవ్వడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత తన ఏదైతే మనోభావాలు ఉన్నాయో, తన ఆలోచనలు ఉన్నాయో, అతను ఒక వ్యాపారస్తుడిలాగా ఆంధ్రప్రదేశ్తో వ్యాపారం చేశాడు తప్పితే నాకు అధికారం ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇక్కడ పరిపాలించాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, పారిశ్రామికంగా ఇక్కడ డెవలప్ అవ్వాలి, ఆంధ్రప్రదేశ్లో బాగుండాలని చెప్పి ఎక్కడా కూడా లేని జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యాపారాలే చేశాడు. వ్యాపారాలు కూడా దాదాపు 95% అబౌవ్ అవినీతి వ్యాపారాలే చేయడం జరిగింది. అందువల్ల ఎందుకనంటే వైసీపీ పార్టీ అనే పార్టీ మునిగిపోయే నావ కావడం వల్ల ఈ రోజే చూడటం కాదు, ఇంకా ముందు ముందు చూడండి. ఎందుకనంటే వైసీపీ పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న విజయసాయి రెడ్డి ఈ రోజు చేశారని మీరు చెప్తున్నారు. క్యాబినెట్ లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇందాక సోదరులు చెప్పడం జరిగింది, తన పేరేదో తెలీదు, మహేశ్వరరావు గారు, నేతి మహేశ్వరరావు. అతను కూడా ఓకే తను చెప్పిందంతా కూడా నేను కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే రాబోయే రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇంకా చాలా మంది కూడా వైసీపీ పార్టీని వదిలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఓకే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు విజయసాయి రెడ్డి రాజీనామా చేసి పోయాడు అని అంటే దీని వెనక కారణాలు అనేకం ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 40,000 కోట్ల రూపాయలు దోచుకున్న గజ దొంగల్లో నెంబర్ 2, 14 షార్ట్ షీట్లో నెంబర్ 2 ఉన్నాడు. మీరు ఒక్కసారి గమనించండి, గతంలో గడిచిన 5 సంవత్సరాల్లో వీళ్ళకి 22 మంది ఎంపీలు ఉన్నా తద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యుల ద్వారా ఎక్కడా కూడా బీజేపీ మాకు సపోర్ట్ ఇవ్వండి అని అడగకుండా సాగిలపడి, బీజేపీ అడగక ముందే రాజ్యసభలో కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు వాళ్ళకి మద్దతు ఇవ్వడం, ప్రతి బిల్లుకి వాళ్ళు ఏం చేసినా కూడా ప్రతిదానికి అడగకుండానే సపోర్ట్ చేశారు. ఈ రోజు మన ఇంటి ముందరకు వచ్చి ఎవరన్నా భిక్షగాళ్ళు కూడా భిక్షం దేహి అని అడుక్కుంటారు, అడుక్కున్న తర్వాతే తెచ్చేస్తారు. కానీ భిక్షగాళ్ళ కన్నా హీనంగా వ్యవహరించారు గడిచిన 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ నాయకులు అండ్ టీం, అధినాయకుడితో సహా. అందువల్ల ఎందుకనంటే ఈ రోజు వాళ్ళు చేసిన అరాచకాలు, అకృత్యాలు, దోచుకున్న ఖనిజ సంపదను కావచ్చు, ప్రతి ఒక్కటి గతంలోనే చాలా కేసులు ఉన్నాయి, ఇంకా కూడా వీళ్ళకి కేసులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తెలివిగా బయటకు వచ్చి ఏం చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారితో నాకు చాలా కాలం నుంచి మిత్రత్వం ఉంది అని ఒక మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారితో నాకు ఎక్కడ కూడా విభేదాలు లేవు, మాకు ఫ్యామిలీ రిలేషన్ ఉందని చెప్పి ఒక మాట చెప్పాడు. అవును, మళ్ళా ఏం చెప్తున్నాడు, నేను వ్యవసాయం చేసుకుంటాను పొయ్యి అని చెప్పి, రైతు బిడ్డనని చెప్పి మళ్ళా కొత్త పలుకులు పలుకుతున్నాడు. అందువల్ల ఎందుకనంటే వీళ్ళు చేసిన అకృత్యాలకి, మోసాలకి, వీళ్ళు చేసిన దందాలకి, వీళ్ళు చేసిన చీటింగ్ పనులకి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక అధికార పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశాలు, బాలగురుస్వామి గారు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం లేదు. ఎటు పోతారో చూడాలి, వెయిట్ అండ్ సీ. చెప్పండి పవన్ గారు. నాకు అదే ఇక్కడ చాలా అనుమానంగా ఉంది. ఇప్పుడు ఆయన మొత్తం కూటమిలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఏకరో పెట్టి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అన్నారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలి, భారతమ్మకి కూడా ధన్యవాదాలు అన్నారు. సో దీంట్లో రాజకీయాన్ని నేను చూడట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారితో చాలా కాలంగా స్నేహం ఉంది, చంద్రబాబుతోటి వ్యక్తిగత విభేదాలు లేవు అంటున్నప్పుడు మాత్రమే చాలా అనుమానాలు ఉన్నాయి. దీని వెనకాల మీ కూటమి ఉందా, విజయసాయి రెడ్డి రాజీనామా వెనక మీ పార్టీలో చేర్చుకోవడానికి? ఒకటి పవన్ గారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని చెప్పి మాట, డైలాగు, నానుడు ఉంది. అందువల్ల ఎందుకనంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, లేదనంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే నువ్వు మీడియా ముందుకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అలా మాట్లాడేటప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి నీకు స్నేహం ఉందన్నమాట గుర్తు రాలేదా? అంటే ఈ రోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారితో మీకున్న మిత్రత్వం అనేది ఈ రోజు గుర్తొచ్చిందా? ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. అందువల్ల ఎందుకనంటే ఈ రోజు కలుగులో ఉన్న ఎలుక బయటకు రావాలి అని అంటే ఏదో ఒకటి పొగ పెట్టాల్సిందే పవన్ గారు.
ఈయన కేసులన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడేదానికి శంకరగిరి మాన్యాల్లో శాశ్వతంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందులో నుంచి బయటకు వచ్చి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే అవకాశం 100% లేదు కాబట్టి అంటే కాదు కాదు, అందరూ sorry, కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా అడ్డొస్తున్నారని- జనసేనని ఆశ్రయించే పరిస్థితులు ఉన్నాయి. అడ్డొస్తున్నాను తప్పుగా అనుకోకండి. అంటే ఇప్పుడు ఒకవేళ జనసేనలోకి చెప్పండి. కానీ బీజేపీలోకి కానీ తెలుగుదేశం పార్టీలోకి కానీ వెళ్ళిపోతే కేసులు అనేవి ఏమి ఉండవు, ఉన్న ఆరోపణలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి, అభియోగాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, క్లీన్ చిట్ వచ్చేస్తుంది అంటారా? క్లీన్ షీట్ వస్తుంది అని నేను చెప్పట్లేదు. ఎందుకని ఆ మాట చెప్తున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ షీట్ రాదు. కాకపోతే ఎందుకనంటే ఆ కేసులు దూకుడు కొంత ఏదైనా తగ్గే అవకాశం ఉంటది, పవన్ కళ్యాణ్ చాటును వెనకాల నుంచి ఉంటే అని చెప్పి ఆలోచనతోటి అతను మాట్లాడిన మాటలు. Okay. అంతే తప్పిస్తే ఇన్ని రోజులు రాజకీయం చేసి ఈ రోజు ఆ విధంగా ఎందుకు మాట్లాడాలి? మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎస్, నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటే బయట పెట్టండి, నేను జైలుకైనా పోయి కూర్చుంటానని చెప్పొచ్చు కదా. అలా ఏం మాట్లాడలేదు. అంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్తారు కదా, ఆ టైప్ లో తప్పించుకునేదానికి వీళ్ళ ప్రయత్నాలు. అంటే కానీ ఈయన ఎట్టి పరిస్థితుల్లో చేసిన తప్పుకోవడం వరకు మోసాలు కావచ్చు, ఓకే, ఇవన్నీ కావచ్చు, బయటకు వస్తే కాదు జైలుకు కాదు, పోతారు. విజయసాయి రెడ్డి గారు తప్పుకోవడం వరకు ఓకే, ఆయన తప్పుకుంటే చిక్కుల్లో పడేది ఎవరు మరి? ఆయన తప్పుకుంటే మొదటి ముద్దాయి ఉన్నాడు కదా A1. A1 జగన్మోహన్ రెడ్డే కదా A1. అంటే ఇప్పుడు అందువల్ల ఎందుకనంటే లేదు, ఇప్పుడు ఇక్కడ ఇంకొక అనుమానం వస్తుంది వెంటనే ఈ మాటకి వస్తే. ఎందుకంటే విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డికి శిక్ష తప్పదు అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. అలాంటప్పుడు విజయసాయి రెడ్డి అప్రూవర్గా ఎందుకు మారతాడు అన్నటువంటి ప్రశ్న వస్తుంది కదా. ఎందుకు మారతాడు అని అంటే అది పిలా పాపం తలా పిడికిడని చెప్తారు కదా. వీళ్ళిద్దరు కలిసి చేసిన దాంట్లో విజయసాయి రెడ్డి గారి పాత్ర ఉంది కదా. సూట్ కేసుల కంపెనీ కాడి నుంచి ప్రతి ఒక్క కంపెనీకి కిడ్ ప్రోకో అనేదాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పరిచయం చేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి వెనకాలండి ఏ విధంగా దోచుకోవాలి, ఆ దోచుకున్న దాన్ని అవుట్ ఆఫ్ కంట్రీకి ఎలా పంపాలి, అక్కడి నుంచి మళ్ళా మన కంపెనీలోకి పెట్టుబడులుగా ఎలా తెచ్చుకోవాలి, ఈ అన్ని తెలివితేటలు కలిగిన వ్యక్తి విజయసాయి రెడ్డి. ఈ తెలివితేటలన్నీ జగన్మోహన్ రెడ్డికి దగ్గరుండి నేర్పించి అన్ని కిట్ ప్రోకో ద్వారా పెట్టుబడులు తెచ్చుకొని తన కంపెనీల్లో పెట్టించుకున్నాడు. అందువల్ల ఎందుకంటే వీటన్నిటికీ పాత్రధారి జగన్మోహన్ రెడ్డి అయితే సూత్రధారి విజయసాయి రెడ్డి. అందువల్ల ఎందుకనంటే ఈరోజు చూడండి, వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఆ మర్డర్ కేసులో ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారాడు, బెయిల్ మీద ఉన్నాడు, తనకేదో శిక్ష తగ్గే పరిస్థితి ఉంది. ఆ రోజు జరిగిన మర్డర్ లో దస్తగిరి కూడా వన్ ఆఫ్ ది పర్సన్. కానీ అప్రూవర్ గా మారడం వల్ల కొంత శిక్ష తగ్గేదానికి అవకాశం ఉంది కాబట్టి మారాడు. ఓకే, ఇక్కడ కూడా విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారి శిక్ష తగ్గించుకొని మొత్తం ఎత్తి ఎవరైతే ఉన్నారో ఈ జగన్మోహన్ రెడ్డి మీద పడిపోయేదైతే ఖాయం, అదైతే గ్యారంటీ కన్ఫర్మ్. ఓకే. గజేంద్ర గారు, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు దీని మీద? మ్యూట్లో ఉంది, మీరు అన్మ్యూట్ చేయండి ఒకసారి. వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఎందుకు రాజీనామా చేస్తున్నాము, సమయం సందర్భాలతో కూడా చెప్పి రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. బాలగురుస్వామి చెప్పిన మాట అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ కానీ మీరు అన్న ఒక మంచి మాట, జనసేనకు టీడీపీకో బీజేపీకి వస్తే కేసులు మాఫీ అయిపోతాయని. అంటే మా దగ్గర ఉన్న వాళ్ళని మీరు తీసుకుని కేసులు మాఫీ చేస్తారా? చట్ట విరుద్ధ కార్యక్రమాలు చేస్తారా? ఒకవేళ మీరు శిక్షించాలి, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోవాలంటే ఎస్ మేము తప్పు చేస్తుంటే మా మీద కేసులు పెట్టండి, లోపల పెట్టండి. దాని వదిలిపెట్టి పార్టీలో జాయిన్ చేయించుకొని పార్టీని నాశనం చేయాలి, పార్టీ యొక్క ఇమేజ్ని దెబ్బతీయాలని చూస్తే ఒక పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది, నీరు రాకుండా సాగిపోదు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సరే ఇంతవరకు మేము పెద్దన్న పాత్ర పోషించిన వాళ్ళు ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోతే మాకు బాధగా ఉంది. అట్లని మూలం కూర్చొని మనం బాధపడినంత మాత్రాన నెక్స్ట్ డే జరిగేటువంటి కార్యక్రమాలు ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా కార్యకర్తలు అనేటి వాళ్ళు ఆ పార్టీలో
కొత్తగా వచ్చేటి వాళ్ళు, ఆల్రెడీ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు పార్టీని కాపాడేటువంటి, పార్టీని ముందుకు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంకొక మాట చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు అందరూ వెళ్ళిపోయినా సరే పార్టీకి ఎటువంటి నష్టం లేదు. ఒక పెద్ద అడవిలో ఒక బండరాయి మీద ఒక చిన్న విత్తనము, మట్టి ఉండదు, నీరు ఉండదు అక్కడ. అటువంటి బండ మీద కూడా ఒక చెట్టు మొలుస్తుంది, ఆ చెట్టు మహావృక్షం అవుతుంది. మనం అంతవరకు కూడా తెలియదు, ఆ బండ మీద ఒక మొక్క కూడా, ఒక చిన్న గింజ కూడా మొలలేని పరిస్థితుల్లో ఒక మహావృక్షం వెలుస్తుంది. ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా ఒక మహావృక్షంగా మళ్ళీ మొలకెత్తి ఒక వృక్షంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప, మునిగిపోయే పడవనో అంతమైపోయే పార్టీనో ఏదేదో అనుకుంటే అది మీ భ్రమ. కాబట్టి మేము ఈరోజు మాకు కష్టాలు వస్తున్నాయంటే, మేము దెబ్బలు తింటున్నామంటే, రేపు భవిష్యత్తులో మేము పార్టీని బలోపేతం చేయడానికి ఒక సంకేతం. సూర్యుడికి అరచేయి పెట్టి మనకి ఎండ రాలేదు, సూర్యుడు రాలేదంటే ఎంత భ్రమనో, ఆ విధంగా కష్టాలన్నది మానవుడికి తప్ప ఇంకెవరికి వస్తుంది? మనిషికి రాకుండా ఉంటుందా? ఈరోజు మా కష్టం వచ్చి చెప్పుకుంటాం అంటే తప్పుగా అనుకోకండి గజేంద్ర గారు, తప్పుగా అనుకోకండి. ఫర్ ద ఫస్ట్ టైం నా కెరీర్లో వైసీపీ నేతలు వేదాంతం మాట్లాడడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను ఈరోజు. ఓడిపోయినప్పుడు కూడా ఇంతలాగా ఎవరు మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ మీరే కాదు, మీతో ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు, వైసీపీ ఎస్ అదే. ఎందుకంటే వైసీపీ నా మిత్రులు కూడా కాదు రావు గారు ఎస్ రావు గారు, ఇప్పుడు వైసీపీలో మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏంటంటే పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు కూడా సరదాగా ఉన్నా, డిబేట్లు అన్న అంశానికి వచ్చేసరికి లేదంటే రాజకీయాలు అన్న దగ్గర చాలా అగ్రెసివ్గా ఉంటారు. అది కాక మొన్న 11 సీట్లకే పరిమితమైన తర్వాత కూడా వాళ్ళ పట్టుదల చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక 6 నెలల్లో ఏడాదిలో కూల్చేస్తారా అన్నటువంటి విధంగా వాళ్ళ మాటలు ఉన్నాయి. కానీ ఈరోజు 2 పెద్ద వికెట్లు డౌన్ అయ్యేసరికి, జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉండేసరికి గజేంద్ర లాంటి యువకుడు ఆయన చాలా అరగాళంగా మాట్లాడతారు. ఆయన కూడా పాపం అంత వైరాగ్యంతో మాట్లాడుతుంటే ఒక రకంగా జాలేస్తుంది, బాధ కూడా అనిపిస్తుంది. ఎనీవే, పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ గజేంద్ర గారు. పొరపాటున మిమ్మల్ని ఏమైనా నొప్పించలేదు నేను, అలా అనుకుంటే మాత్రం క్షమించాలి. అండ్ నీత్ మహేశ్వరరావు గారికి, బాలగురుస్వామి గారికి, నాకు ఎందుకో గురుస్వామి గారి మీద డౌట్గా ఉంది, కూటమి వాళ్ళు ఏమన్నా చేశారా దీన్ని అని. చూద్దాం. ఒక్క మాట యా, దీంట్లో బీజేపీ కుట్రుంది. ఎందుకంటే సార్ కూటమి కుట్రుంది కాదు మహేశ్వరరావు గారు, కూటమిదే కుట్రుంది చెప్తానండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జనసేన బీజేపీలో కలవబోతుంది. అదే కూటమి కుట్ర. ఇది మీరు ఇప్పుడే లీక్ చేయకండి, ఊహాగానానైనా ఇప్పుడు లీక్ చేయకండి, దాన్ని వేరే వేదిక మీద మరి కొంత ఎలాబొరేటెడ్ గా మాట్లాడదాం. ఈ రోజుకి కాదు ఈ రోజుకి విజయసాయి రెడ్డి గారు, ఆళ్ళ అయోధ్య రెడ్డి గారు ఇచ్చిన షాక్ తోటి ప్రజలు ఉండనిద్దాం, కొత్త షాకులు రేపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలగురుస్వామి గారు, అలాగే నీత్ మహేశ్వరరావు గారికి, మన వన్స్ అగైన్ గజేంద్ర గారికి కూడా. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. ఇక డీటెయిల్స్ అన్ని కూడా ముందు తెలియాలి, కారణాలు ఏంటి. సో కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగోడి సత్తా.